సత్యధర్మదర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం. అంబరీషుడు నారద మహాముని చూసి, మునీంద్ర, వైశాఖ మాసంలో ఆచరించదగిన ధర్మాలేవి, ఆచరించకూడని ధర్మాలేవి అని కూడా నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు. నారద మహాముని, రాజా, నీకు ధర్మాలు తెలుసుకోవడంలోనూ ఆచరించడంలోనూ ఉన్న ఆసక్తిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చెప్తాను విను. ఈ వైశాఖ వ్రతం చేసేవారు నూనెతో తలంటి నీళ్లు పోసుకోకూడదు. తైలభ్యంగనం పనికిరాదన్నమాట. పగటి వేళ నిద్రపోకూడదు. కంచు, వెండి మొదలైన కంచాల్లో భోజనం చేయకూడదు. అరటి ఆకు, తామరాకు మున్నగ ఆకుల్లో భోజనం చేయడం శాస్త్రసమ్మతమైన పని. పూర్వకాలంలో మహారాజులు, ధనవంతులు బంగారు, వెండి కంచాలలో భోజనం చేసేవారు. సాధారణ ప్రజలు కంచు కంచాలలో తినేవారు. అందుచేత నారదుడు ఇలా కంచాలలో భోజనం చేయకూడదని చెప్పినాడు. మంచం మీద పడుకోకూడదు. ఇంటిలో నీళ్లతో కానీ నూతి నీళ్లతో కానీ స్నానం చేయడం కూడా పనికిరాదు. నదుల్లోనూ చెరువుల్లోనూ స్నానం చేయాలి. శాస్త్రంలో నిషేధించబడిన పదార్థాలు తినకూడదు. ఉదాహరణకు నకలంచ భక్ష్యాత్ అని శాస్త్ర నియమం. అంటే నీరుల్లిపాయను తినకూడదు అని అర్థం. ఇలాంటి నిషిద్ధ వస్తువులు కొన్ని ఉన్నాయి. వ్రతం చేసేవారు ఇలాంటి వాటిని తినరాదు. పగటిపూట మాత్రమే భుజించాలి. రాత్రి భోజనం పనికిరాదు. ఏ ఫలాహారమో తీసుకోవాలి. వైశాఖ మాసంలో తామరాకుల పద్మపత్రంలో భోజనం చేసిన వాడు విష్ణులోకానికి చేరుతాడు. ఎండలో వచ్చిన అతిథిని ఆదరించి అతని పాదాలు కడిగి శిరస్సుపై చల్లుకోవాలి. ఇది వ్రత ధర్మాల్లోకెల్లా ఉత్తమ ధర్మం. ఇలా ఎండలో వచ్చిన బ్రాహ్మణుని లోనికి పిలిచి పీఠం మీద కూర్చోబెట్టి, అభ్యాగతః స్వయం విష్ణుః, భోజనం వేళకు వచ్చిన అతిథి సాక్షాత్ విష్ణుదేవుడే అని భావించి అతను పాదాలు కడిగి శిరస్సు మీద చల్లుకుంటే ఆ చల్లుకున్న నీరు గంగాజలం కంటే కూడా పరమ పవిత్రమైన సర్వ పాపాలను హరిస్తుంది. ఆ పైన అతిథికి సంతృప్తికరంగా భోజనం పెట్టాలి. దీనిని మించిన మాధవ పూజ ఫలం మరొకటి లేదు. మాధవునికి ఇష్టమైన వైశాఖ మాసంలో శక్తి ఉండి కూడా నదుల్లోనూ చెరువుల్లోనూ స్నానం చేయకుండా 12 సంవత్సరాలలోగా వయసు గల బాలకులు, 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు, రోగపీడితులు వీరిని అసక్తులుగా పరిగణిస్తారు. నూతి నీళ్ళ స్నానం చేసేవారు, ఆ కులలో కాకుండా కంచాలలో పూజించేవారు విష్ణు పూజలు. అతిథి సత్కారాలు చేయని వారు తర్వాత జన్మలో గాడిదగాను, ఆపై జన్మలో కంచర గాడిదగాను పుడతారు. వైశాఖ మాస వ్రతం చేయని వారికి అధమైన జన్మలు కలుగుతాయి. వైశాఖ మాసంలో నదీ తటాకాల్లో స్నానం చేయని వారు 100 జన్మల్లో సునకంగా పుడతారు. నదులు, సెలయేళ్ళు, చెరువులు అందుబాటులో లేని గ్రామాలు కొన్ని ఉంటాయి. అక్కడి వారు నూతి నీళ్ళ స్నానం చేయక తప్పదు. అలాంటి వారిని ఆ భగవానుడే క్షమించి ఉద్ధరిస్తాడు. వైశాఖ మాసంలో ఏ స్నానం చేయని వాడు పిశాచ జన్మం ఎత్తుతాడు. ఈ మాసంలో పిసినారితనం మాని అతిథులకు చేతనైనంత సేవ చేసిన వారికి సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. పాపాలు నశిస్తాయి. శ్రీహరిని ధ్యానిస్తూ ఆ మాసమంతా నదీ స్నానాలు చేసిన వారికి వెనుకటి 3 జన్మల పాపాలు కూడా నశిస్తాయి. సముద్ర స్నానం చేస్తే 7 జన్మల పాపాలు నశిస్తాయి. గంగా, యమున, సరస్వతి, నర్మదా, గోదావరి, కృష్ణ, కావేరి ఈ రెండింటిని సప్తగంగలు అంటారు. వైశాఖంలో ఈ సప్తగంగల్లో స్నానం చేసిన వారికి 1,000,000 జన్మల్లో చేసిన పాపాలు కూడా నశిస్తాయి. గోష్పాదమంత జలాశయంలో కూడా ఈ మాసంలో గంగా మొదలైన సరస్వతి తీర్థాలు ఉంటాయి కాబట్టి బహిరంగంగా ఉండే జలాశయాల్లో చేసే స్నానం ప్రశస్తమైనది. రసద్రవ్యాల్లో పాలు ఉత్తమమైనవి. పాలు అంటే పెరుగు, నెయ్యి ఉత్తమమైనవి. నెలల్లో కార్తీక మాసం గొప్పది. దానికంటే మాఘమాసం, దానికంటే వైశాఖ మాసం గొప్పది. కాబట్టి వైశాఖ మాస వ్రతంలో చేసే దాన ధర్మాదుల వల్ల కలిగే పుణ్యం వటవృక్షంలా విస్తరిస్తుంది. కాబట్టి ఈ వైశాఖంలో ధనవంతుడు కానీ దరిద్రుడు కానీ యథాశక్తిగా బ్రాహ్మణులకు కందదుంపలు, పళ్ళు, కూరలు, ఉప్పు, బెల్లం, తోటకూర, మంచినీళ్ళు, మజ్జిగ, మృష్టాన్నం ఇచ్చిన వారికి కలిగే పుణ్యం అపారమైనది. బ్రహ్మాంతవానికి కూడా వైశాఖ వ్రత దానాదులు చేయకపోతే పుణ్యం రాదు. దానాలు చేయనివాడు దరిద్రుడవుతాడు. దరిద్రుడైన వాడు ఒకరికి పెట్టలేడు. పెట్టలేని వాడికి మళ్ళీ ఏదీ పుట్టదు. ఇంకా అలా దరిద్రుడిగా ఎన్ని జన్మలెత్తుతాడో చెప్పలేము. ఒక స్త్రీ అందగత్తె అయినా, గుణవంతురాలైనా, సౌభాగ్యవతి అయినా, సంతానవతి అయినా వైశాఖ వ్రతం చేయకపోతే ఆమె భగవంతుని దృష్టిలో వ్యర్థజీవియే అవుతుంది.
అలాగే పురుషుడు కూడా దయాగుణం లేకపోతే ఎన్ని ధర్మాలు చేసినా వ్యర్థమే. అలాగే సంవత్సరం అంతా ఎన్ని వ్రతాలు చేసినా ఈ వైశాఖ మాస వ్రతం చేయకపోతే అవేవి రానిచ్చవు. కాబట్టి వివేకవంతుడే ప్రతి మానవుడు వైశాఖ మాస వ్రత మహత్యాన్ని తెలుసుకొని ఆచరించి ధన్యుడు కావాలి. అపురూపంగా లభించిన మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. ఇతర మాసాల్లో చేసే యజ్ఞాలు, యాగాలు, దానాలు, వ్రతాలు, హోమాలు మొదలైన వాటికంటే వైశాఖ మాసంలో చేసిన వాటికి చాలా ఎక్కువ ఫలితం ఉంటుంది. ఐశ్వర్య మదంతో ఉన్న మహారాజైనా, కామకుడైనా, వ్యసనపరుడైనా ఎవరైనా సరే వైశాఖ మాస వ్రతం చేస్తే, స్నానం చేస్తే అన్ని పాపాలు నశించి వైకుంఠానికి చేరుతాడనడంలో సందేహం లేదు. వైశాఖ మాసంలో పొద్దుట స్నానం చేసేటప్పుడు ఈ క్రింది మంత్రాలు చెప్పుకోవాలి. మధుసూన దేవేశ వైశాఖే మేషగే రవో ప్రాతస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ. వైశాఖే మేషగే బాణో ప్రాతస్నానపరాయణః ఆర్గంతతేహం ప్రదస్యామి గృహాన మధుసూదన. గంగాదిసర తత్సర్వతీర్థాని చ రాద్ధశ్చ యే భృకృష్ణిత మయా దత్తం ఆర్ఘ్యం సమ్యక్ ప్రసీదతాం. ఋషభః పాపినాస్తం యమస్థ సమదర్శన గృహాణార్ఘం మయా దత్తం యథోక్త ఫలదో భవ అంటూ ఆర్ఘ్యం ఇచ్చి గట్టు మీదకు వచ్చి పొడి బట్టలు ధరించి ఆ మాసంలో దొరికే పువ్వులతో శ్రీ వైశాఖ మాధవ స్వామికి పూజ చేయాలి. వైశాఖ పురాన్ని శ్రద్ధాభక్తులతో చదవాలి. స్వర్గలోకంలోని వారు కానీ, భూలోకంలోని వారు కానీ, పాతాళ లోకంలో వారు కానీ ఈ వైశాఖ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తే వారికి మళ్ళీ మాతృగర్భవాసము, మాతృస్తన్యపానం చేసే అవసరం ఉండదు. అంటే పునర్జన్మలు ఉండవు, మోక్షం లభిస్తుంది. నిషిద్ధమైన పనులు చేసిన వారు అంటే వెండి, కంచు పాత్రలో భోజనం చేసిన వారు, దానాదులు చేయని వారు, మాధవుని పూజించని వారు, తినకూడని వస్తువులు తిన్నవారు నరకలోకానికి పోతారు. బ్రహ్మహత్య పాతకానికైనా ప్రాయశ్చిత్తం ఉంటుంది, కానీ ఈ నిషిద్ధ కర్మలు చేస్తూ వ్రతం మానిన వారికి పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఆరోగ్యం గల శరీరం కలిగి స్వతంత్రంగా పనిచేసుకోగలిగిన వాడే ఉండి, నదీ తటాకాదుల సమీపంలోనే నివసిస్తూ ఉండి వైశాఖ వ్రతం చేయనివాడు, నోరు స్వాధీనంలో ఉండి కూడా శ్రీహరినామస్మరణ చేయనివాడు, బ్రతికి ఉన్న చచ్చిన వాని కిందనే లెక్క అంటూ వంటి వాడు తర్వాత వరాహ జన్మమెత్తుతాడు. అందుచేత వైశాఖ మాసంలో నదీ తటకాదుల్లో పొద్దుట స్నానం చేసి తులసి దళాలతో వైశాఖ మాధవుని అష్టోత్తర శతనామాలతో గాని, సహస్రనామాలతో గాని పూజించి పానకాలు, పళ్ళు మొదలైన నివేదన చేసి ఆ తర్వాత విష్ణు కథ శ్రవణం చేస్తూ పరమ భాగవతోత్తమునైనాడు. తర్వాత జన్మలో విష్ణు భక్తుడైన మహారాజై పుట్టి తాను వ్రతాలు చేస్తూ తరిస్తూ ప్రజలను కూడా తరింపచేస్తాడు.